మిత్రులారా, నాకు సంవత్సరం 6 గంటలకు మహబూబ్ నగర్లో ఇంకో క్రిస్మస్ మీటింగ్ ఉంది. అందువల్ల ముందుగా మాట్లాడినందుకు పెద్దలు క్షమించాలని కోరుతూ సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ హమీద్ గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొలిటికల్ జేఏసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మిత్రులు శ్రీ భూపాల్ రెడ్డి గారికి, బిహెచ్ఎల్లో తెలంగాణ వాదాన్ని ఒక బిహెచ్ఎల్లోనే కాదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కూడా సకల జనుల సమ్మెలో మీ అందరినీ పాల్గొనేలా ఉత్సాహవంతం చేసినటువంటి పెద్దలు అధ్యక్షులు ఎల్ఐ గారికి, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి పుష్ప గారికి, జగదీష్ గారికి, అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ గారికి, షేర్లింగంపల్లి అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా దానకర్ణచారి గారికి, కైలాస్ నేత గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్మిక మిత్రులారా, మీడియా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈడీ గారిని కలిసి చెప్పింది ఒకటే ఒక మాట, మా ఉద్యోగాలు మాకే కావాలి. ఈ సి&డి కేటగిరీ కింద ఏ ఉద్యోగాలు అయితే నియామకాలు చేస్తున్నారో 2005 కంటే ముందు ఏ పాలసీని అయితే అవలంబించి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా స్థానికులకు ఎట్లయితే ఈ కార్మికుల పిల్లలు కానీ ఈ స్థానిక వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో అదే విధానాన్ని మీరు కొనసాగించాలనేటువంటి మాట బల్ల బుద్ధి అందరం కలిసి ఒక్క మాటలో ఈడీ గారికి చెప్పుకోవడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్పినాం, ఏమన్నా తేడా వస్తే మాత్రం 1,00,000 మందితోని బిహెచ్ఎల్ కార్యక్రమం తీసుకుంటాం, బిహెచ్ఎల్ ముద్రించాల్సి వస్తుంది అనేటువంటి మాట కూడా వారికి మేము చెప్పడం జరిగింది. ఇలా మనం అడుగుతున్నది సహజ న్యాయం, మనమేం కొత్త విషయం అడుగుతలేదు, లేదా బిహెచ్ఎల్ ఎక్కడో ఇతర ప్లాంట్లో ఉండే ఉద్యోగాలన్నీ మాకు ఇవ్వని మనం అడుగుతలేదు. మన భూములు పొడగొట్టుకున్నాం, ఉపాధి అవకాశాలు పోయినాయి, మరి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మేము ఈ బిహెచ్ఎల్ కోసం మన భూములు ఇచ్చాం, అదేవిధంగా మనం ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కోల్పోయినాం. అందువల్ల ఆ ఉద్యోగాలు మనకు దక్కడం అనేటువంటిది ఒక సహజ న్యాయమైనటువంటిది. అందువల్ల మా ఉద్యోగాలు న్యాయమైనటువంటి ఉద్యోగాలు మాకు ఇప్పించారు. మనమేమి మెరిట్ ఫాలో కావద్దనట్లేదు, రిజర్వేషన్ ఫాలో కావద్దనట్లేదు, అన్నీ కూడా ఫాలో కండి, మీ నామ్స్ ప్రకారమే మేము పనిచేస్తాం. కానీ మా కార్మికుల పిల్లలకు, భూములు కోల్పోయిన వారి పిల్లలకు, స్థానికులకు, మెదక్ జిల్లా బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటిదే ఇవాళ మన ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కార్మికులు మనం పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు గట్టిగా ఉద్యమిస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు మనం సాధించుకుంటామనేటువంటి మాట కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు ఎస్ఐ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం పోటీని రద్దు చేయకుండా పరీక్ష పెట్టాలని ప్రయత్నం చేసింది. మొత్తం పరీక్షా కేంద్రాన్ని తెచ్చి బిహెచ్ఎల్ పెట్టింది. మా ఎల్లన్న ఒక్క మీటింగ్ పెట్టి పరీక్ష ఎట్లా జరుగుతుందో చూస్తాం, మేము కార్మికుల మనం అడ్డం తిరుగుతామంటే మరి ఎంత ఒత్తిడి వచ్చింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కూర్చొని మేఘాల మీద ఎల్లుండి పరీక్ష అంటే ఇవాళ పోటీని రద్దయ్యే విధంగా విజయం సాధించుకున్నాం. అది ప్రజల విజయం, కార్మికుల విజయం. మీ దాంట్లో బిహెచ్ఎల్ కృషి కూడా ఉంది. ఇప్పుడు కూడా మనం అందరం గట్టిగా పోరాడితే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు మనకే దక్కుతాయి. ఈ ఒక్కసారి కాదు, రేపటి భావి తరాలకు కూడా బాట వేసిన వాళ్ళం అవుతాం. ఈ ఒక్క రిక్రూట్మెంట్ 2010లో జరిగిన రిక్రూట్మెంట్ ఒకటే కాదు, మరి రేపటి తరాలకు కూడా, మన పిల్లలకు, మన భవిష్యత్తు కూడా స్థానికులకు ఉద్యోగం కల్పించడానికి ఒక అవకాశం కల్పించడానికి వాళ్ళం అవుతాం. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు పాపం లక్ష్మయ్య ఇక్కడ కార్మికుడిగా పనిచేసేటువంటి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మరి బిహెచ్ఎల్ గేట్ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. దేనికోసం చేసుకున్నాడు? మా ఉద్యోగాలు మాకే రావాలి, ఇప్పుడు కూడా ఇంకా ఇంత ఉద్యమం జరిగిన తర్వాత కూడా మాకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఆవేదనలో ఆ రోజు లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి మరిన్ని ఆత్మహత్యలు జరగద్దు, తెలంగాణ నిరుద్యోగ యువకులకు అన్యాయం జరగద్దంటే మనం ఖచ్చితంగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా, ట్రేడ్ యూనియన్లకు అతీతంగా పోరాడి ఈ యొక్క హక్కును సాధించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎల్ఐ గారు బ్రహ్మాండంగా ఫైట్ చేస్తారు. ఎల్ఐ గారి పోరాటం విషయంలో, ఎల్ఐ గారి కమిట్మెంట్ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు లేవు. అందరం కూడా వారికి అండగా మనం నిలబడ్డాం. అందరం కలిసి ఈ యొక్క హక్కులను సాధించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మా మిత్రులు బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు,
నక్సలైట్లు ఎక్కడున్నారు మరి ఆంధ్ర ఈ 4 జిల్లాలు ప్రకటించింది కదా అని అక్కడ కూడా మళ్ళీ ఒకసారి సీమాంధ్ర మనస్తత్వాన్ని చాటింది. అవి ఎందుకు ప్రకటించింది ఆ 4 జిల్లాలంటే తెలంగాణ 2 జిల్లాలు పెట్టింది. ఏమంటే లగడపాటి రాజగోపాల్ తెలంగాణ వస్తే నక్సలైట్ల రాష్ట్రం అవుతుంది, నక్సలైట్ల రాజ్యం అయింది అంటారు. మరి నిన్న కేంద్ర ప్రభుత్వము నక్సలైట్లు ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలలో పెద్ద ఎత్తున రోడ్లు వేస్తాము, స్కూళ్లు కట్టిస్తాము, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిస్తాము, మంచినీళ్ళ పైప్ లైన్లు వేస్తాము అంటే మా దగ్గర ఆంధ్రలో నక్సలైట్లు ఎక్కువ ఉన్నారని 4 జిల్లాలు వాళ్ళే పెట్టారు, 2 జిల్లాలు మనకి పెట్టారు. అంటే ఇక వివక్ష అనేది మనం ఎక్కడ వదిలిపెట్టారు. తెలంగాణ కావాలంటే మీరంతా నక్సలైట్లు అన్నారు, పైసలు ఇస్తామని ఢిల్లీకి వెళ్ళి అభివృద్ధి చేస్తుంది కంటే మా దగ్గర నక్సలైట్లు ఉందని అన్నారు. తెలంగాణ వరంగల్ కరీంనగర్ 2 పెట్టిండ్రు, వాళ్ళే మాత్రం 4 పెట్టుకున్నారు. అంటే మనం ఎక్కడ కూడా వదిలిపెట్టగలరు. అది ఏ రంగమన్నా కానీ దేని మీద శవాల మీద పేడలు వేసుకునే కాడ కూడా వాళ్ళే తయారుంటారు తప్ప అక్కడ కూడా మనం వదిలిపెట్టరు. ఇవాళ మనకు అంత స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బాలకృష్ణ గారు అంటున్నావు నక్సలైట్లు అన్నారని, వాళ్ళ నక్సలైట్లు లేరు, ఉన్నది తక్కువైనా ఎక్కువ చేసి చూపించుకొని ఈ పైసలు మనకంటే ఎక్కువ వాళ్ళకు అభివృద్ధి నిధులు తీసుకుపోవడం కోసం ఆడినటువంటి నాటకం అది. అందులో ఇప్పుడు ఏమైపోయింది, 4 వాళ్ళే అయినాయి, 2 మన అయిపోయింది. మళ్ళీ నిధులు కూడా మళ్ళీ ఎక్కువ వాళ్ళకి పోయేటువంటి పరిస్థితి ఉంది. సో అది మనం అందరం కూడా అన్ని విషయాలు అర్థమై మరి ఇటువంటి సమయంలో వాళ్ళంతా వ్యూహాత్మకంగా వ్యవహరించి అడుగడుగుగా మనం దోపిడీ చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించాలి, పోరాడాలి, ఉద్యమించాలి, మన హక్కులను నిలబెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఎల్లన్న గారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మొదలు మాట్లాడించే అవకాశం కల్పించినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. జై తెలంగాణ.